అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ నీ మాట ఎవరు వినరు. కె జగన్నాథం. ప్రతి ఒక్కరూ నా మాట ఎవరు వినరండి, నా మాట వింటే బాగుండేదండి, బాగుపడేవాళ్ళండి, నా మాట ఎవరు వినరు, లెక్క చేయరంటారు. అది పొరపాటు. అసలు నీ మాట నీవే వినవు. నీ మాట నీవే వినప్పుడు, నీ అంతరాత్మ చెప్పినట్లు నీవే వినప్పుడు నీ మాట బయట వాళ్ళు ఎందుకు వింటారు? ఏం సాధ్యం? వాళ్ళంతా మీరు చేసి పెట్టిన బొమ్మలా, మీరు చేసి పెట్టిన వస్తువులా? మీ వస్తువే మీ మాట వినదు. మీరు పెంచిన పెంపుడు జంతువులా? కాదు. కుటుంబంలో పిల్లలు, భార్య వీళ్ళంతా ఉంటారు. వాళ్ళని కొన్ని మా మాట వినాలని కొన్ని అడగొచ్చు, తప్పేమీ లేదు. సరే, కుటుంబ కట్టుబాట్ల ప్రకారం కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, నీతి నియమాలు పాటించాల్సిందే. కానీ అందరూ నేను చెప్పినట్లు వినాలనేది సరైన అవగాహన కాదు. మీరు చెప్పినట్లు మీ ఇంటి పక్కింటి వాళ్ళు వినాలా, మీ ఇంట్లో వాళ్ళు వినాలా, ఎదురింటి వాళ్ళు వినాలా, వెనకింటి వాళ్ళు వినాలా అని మీరు కోరుకుంటారు. అందరూ నా ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా నా మాట వినాలి, నా వీధిలో వాళ్ళంతా నా మాట వినాలి, అదైన తర్వాత ఈ ఊర్లో వాళ్ళంతా నా మాట వినాలంటావు, ఈ జిల్లా వాళ్ళంతా నా మాట వినాలంటావు, ఈ ప్రపంచమంతా నా మాట వినాలంటావు. అందరూ నీ మాట వింటే ప్రపంచంలో ఉండే 600 కోట్ల జనాభా 600 కోట్ల జిరాక్స్ కాపీలు అవుతాయి. అందులో జిరాక్స్ కాపీలు కాదు, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి డిజైన్ వాళ్ళది, ఎవరు ఎట్లా ఎదుగుతారో అట్లా ఎదగడానికి వచ్చారు. అందరూ నీలాగే తిండి తినాలా, నీలాంటి గుడ్డేసుకోవాలా, నీలాగా ప్రవర్తించాలా, నీలాగా ఆలోచించాలా, నువ్వు చెప్పిన పద్ధతులే పాటించాలా. అది అసంభవం. ఎవరిలాగా వాళ్ళు ఉండేకొచ్చారు. అందరూ నీలాగా లేదా అందరూ ఒకరిలాగే ఉంటే ప్రపంచం ఒక్క ఇంచు కూడా ముందుకు పోదు, స్ట్రక్ అయిపోతుంది. కార్పెంటర్ ఉన్నారు, అందరూ నాలాగే ఉండాలనుకుంటారు. అందరూ ప్రపంచంలో ఉండే జనాభా అంతా కార్పెంటర్లు అవుతారు. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, అందరూ నాలాగే వ్యవసాయం చేయాలి, అందరూ వ్యవసాయదారులు అవుతారు. వేరే వృత్తి చేసేవాళ్ళు, డాక్టర్లు, అడ్వకేట్స్, అధికారులు ఎవరు ఉండరు. కాబట్టి ఎవరిలాగా వాళ్ళు ఉంటారు, ఎవరిలాగా వాళ్ళు జీవిస్తారు, ఎవరిలాగా వాళ్ళు బ్రతుకుతారు, ఎవరిలాగా వాళ్ళు నడవడిక ఉంటుంది, ఎవరిలాగా వాళ్ళ జ్ఞానం ఉంటుంది. అందరూ ఒకేలాగా ఉండరు. అందరూ మూసపోసిన వస్తువులు కాదు. ఇదొక జీవి, ఇదొక జన్మ, ఇదొక డెవలప్ అయ్యేదానికి వచ్చింది. ఈ భూలోకంలో తన డిజైన్ తను చేసుకొని వచ్చారు. తన డిజైన్ ప్రకారం ఆయన జీవిస్తారు. మన పిల్లల్ని కొంతమంది మన పిల్లలంతా నువ్వు డాక్టర్ కావాలా, అది కావాలా, ఇంజనీర్ కావాలా, పెద్ద ఆఫీసర్ కావాలా, కలెక్టర్ కావాలంటారు. వాళ్ళు ఏ డిజైన్తో వచ్చింటారో ఆ డిజైన్ అవుతారు వాళ్ళు. మనం చెప్పినట్లు అంటే చెప్పవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టాలో, చదివించాలి, అన్నీ చేయాల్సింది, దాంట్లో పొరపాటు తప్పేం లేదు. కానీ ఎవరి కోరిక, ఎవరి మక్కువ, ఎవరి ఆలోచన, ఎవరి ఇంట్రెస్టు, ఎవరి ఇష్టము ఏది ఉంటే ఆ విధంగా అవుతారు. ఓకే, మంచి సంగీత విద్వాంసుడు కావాలని ఒక అబ్బాయి కోరుకుంటున్నాడు. మంచి సంగీత విద్వాంసుడు కావాలి ప్రపంచంలో అనుకుంటాడు. నువ్వు డాక్టర్ చేస్తావు. ఆ అబ్బాయి యొక్క మనస్తత్వం డ్యాన్స్ చేయాలా, సంగీత విద్వాంస నృత్యం చేయాలా, నాట్యం చేయాలా, కళాకారుడు కావాలా, మైకేల్ జాక్సన్ లాగా డ్యాన్స్ చేయాలా అని రకరకాలు ఉంటాయి. కానీ ఇదేగా అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకి వదిలేయాల, వాళ్ళ జీవించనివ్వాలి. డాడీ నాకు రెక్కలు వచ్చాయి, ఎట్లా ఎగరాలో నాకు తెలుసు, ఎగురుతాను అని వాళ్ళు చెప్పకూడదు. నీతి పద్ధతి చెప్పాలా, నీతి చెప్పాలా, పద్ధతి చెప్పాలా, చెడ్డ అలవాటు వద్దని చెప్పాలా, జ్ఞానం అన్నీ చెప్పకూడదని ఏది లేదు, అన్నీ చెప్పు. కానీ ఎవరి తీరుగా వాళ్ళు ఉండాల, అప్పుడు డెవలప్ అవుతుంది. వాళ్ళ నైపుణ్యం అట్లా బయటపడుతుంది. ఇప్పుడు యేసుప్రభుని ఎవరు కూడా యేసుప్రభు కావాలా, దేవుడు కావాలా ఎవరు చెప్పలే. బుద్ధుడిని కావాలని వాళ్ళ ఆయన బుద్ధుడిని కావాలని చెప్పలే. మహారాజు కావాలని నా రాజ్యానికి బుద్ధుడే వారసుడు అని అనుకున్నాడు. కానీ బయటకు వచ్చి జ్ఞానోదయం మంచి ప్రపంచానికంతా జ్ఞానం అందించాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత బుద్ధుడిని వాళ్ళ నాన్న, ఇప్పటికైనా 7 సంవత్సరాలు బయటికి పోయావు, ఇప్పుడైనా రాజ్యం మేలుకో, నీ భార్య కొడుకు ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇంట్లో ఉండి బయటికి పోతున్నాడు. లేదు, నేను ప్రపంచంలో జ్ఞానం బోధించకపోతా అన్నాడు. ఎంత పెద్ద రాజ్యాన్ని వదులుకొని పోయాడే అంటే ఆయన యొక్క జ్ఞానం అక్కడ ఉంది, అది అవసరం ఉంది, ఆ రూట్లో పోయారు. కాబట్టి ఇది కావాలా, అది కావాలా, నా మాట ఎవరు వినరు. నీ మాట నీ అంతరాత్మ చెప్పినట్లు నువ్వు ఏది వింటున్నావో, ఏది వినడం లేదో నీవే లోపలికి డిగ్రీ వేసి పరీక్ష తెలిసిపోతుంది. అప్పుడే
కొన్ని వినడం కొన్ని వినడం లేదు. నీ అంతరాత్మ చెప్పినట్లు నీవే వినప్పుడు ప్రపంచమంతా నా మాట వినాలనుకోవడం అది అసాధ్యమైన పని. కాబట్టి ఈ విషయం గురించి మళ్ళీ చర్చించుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.